జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 దేశాల్లో తమిళులున్నారు. ఖండాంతరాల్లో వ్యాపించి ఉన్న అరవ ప్రజలకు తమిళనాడు రాజకీయ పరిణామాలపై ఎనలేని ఆసక్తి. కరోనా కాలం దేశాల్లోని తమిళులను ఏకం చేసింది. అలా మొదలైన సమావేశాల పరంపర నేటికి కొనసాగుతోంది. అందరూ ఏకమై తమిళనాడు రాజకీయాలను చర్చించేందుకు ఇటీవలే నెట్టింట సమావేశమయ్యారు. దక్షిణ పసిఫిక్ ద్వీప దేశమైన ఫీజీలో నివసించే తమిళులు, దక్షిణ యూరప్లోని మాల్టా ద్వీపంలో నివసించేవారు, ఉత్తర యూరప్లోని డెన్మార్క్ దేశానికి వలస వెళ్లిన తమిళులను అమెరికాలో తమిళుల సంక్షేమం కోసం పనిచేసే సంస్థ ఇంటర్నెట్ వేదికగా సమావేశం నిర్వహించింది. ద్రవిడవాదం బలహీనపడి జాతీయవాదం క్రమంగా తమిళనాడులో విస్తరిస్తున్న సమయంలో ఈ సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో పరిస్థితిని వీరంతా కలిసి మూకుమ్మడిగా మదింపు చేశారు. తమ బంధుగణంలోని అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ మొత్తం అన్నామలై చుట్టూ తిరిగింది. అన్నామలై తమిళుడేనా అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తే, ఆయన తమిళుడు మాత్రమే కాదు, ఒక పోలీస్ అధికారి అని మరొకరు జవాబిచ్చారు. ప్రధాని మోదీకి అన్నామలై చాలా సన్నిహితుడని మరికొంతమంది మిగతా వారికి భరోసా ఇచ్చారు. తమిళనాడులోని వివిధ పాలనా విభాగాల్లో మేట వేసిన అవినీతి గురించి, నేతల కుంభకోణాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పార్టీ ముఖ్యం కాదు, అన్నామలై లాంటి యువనేత, పోలీస్ అధికారిగా పనిచేసిన వారు పాలన చేస్తే తమిళనాడు రూపురేఖలు మారతాయని మెజార్టీ అభిప్రాయపడితే, మిగతా వారు వారిని అన్వయించారు. ఈ ఉదాహరణ 3 ప్రధాన లక్ష్యాలను సూచిస్తోంది. 1. ఇజాలు వాదాలతో నిమిత్తం లేకుండా పాలనలో నిజాయితీ, నిబద్ధత ఉండాలని కోరుకోవటం తమిళుల్లో బాగా పెరుగుతుంది. ఇక 2. ఒక వ్యక్తి పూజ ప్రభావం క్రమంగా తగ్గిపోయి ఒక మంచి పాలకుడి కోసం చూస్తున్న స్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక చివరగా తమిళనాడు రాజకీయాల్లోకి బీజేపీ ప్రవేశించిన తర్వాత మునుపెన్నడూ లేని రీతిలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. నిషిద్ధ పార్టీగా రాజకీయ పక్షాలు ప్రచారం చేసిన ఒక రాజకీయ పార్టీ అరవ దేశంలోకి ప్రవేశిస్తుందనగానే జరిగే చర్చ ప్రధానమైంది. ఈ చర్చ సమ్మతి సృష్టికి అత్యంత ఉపయోగకరమైంది. జనసామాన్యానికి బీజేపీని దగ్గర చేయడానికి పనికొస్తుంది. ఈ వాడి వేడి చర్చలు బీజేపీకి అమితమైన ప్రచారం కల్పిస్తున్నాయి. బీజేపీ కూడా ఇలాంటి చర్చలనే ఆశిస్తోంది. ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలుచుకోవాలంటే సరతుగా జరగాల్సింది ప్రజా సమూహాల్లో ఒక విస్తృతమైన చర్చ. వీటికి తోడు బీజేపీ తమిళనాడు నాయకుడు అన్నామలై చేసే వ్యాఖ్యలు తమిళ సమాజాన్ని కుదిపేస్తున్నాయి. జయలలిత హిందుత్వ నాయకురాలిగా అభివర్ణించాడు అన్నామలై. రామమందిర నిర్మాణాన్ని ఆహ్వానించారని, ఉమ్మడి పౌర స్మృతిని ఆమోదించారని, 370 అధికరణ రద్దును కోరుకున్నారని, అందుకే జయలలిత హిందుత్వ ప్రతినిధి అన్నారు అన్నామలై. అన్నామలై ఒక పద్ధతి ప్రకారం తమిళ సమాజాన్ని వశపరుచుకుంటున్నారు. భౌగోళిక ప్రత్యేకతలు, సాంస్కృతిక భిన్నత్వాలను దృష్టిలో ఉంచుకుంటూ ఒక్కో ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్నారు. అన్నాడీఎంకే స్థానాన్ని, ఓటు బ్యాంకును స్వాధీనం చేసుకునేందుకు పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేసుకున్న అన్నామలై అందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నారు. లోక్సభ ఎన్నికల నుంచి 2 ఏళ్ల తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు పటిష్టమైన వ్యూహాన్ని రచించారు అన్నామలై. సరిగ్గా 2 ఏళ్ల వ్యవధి ఉంది. 730 రోజుల సమయం ఉంది. అందుకే తమిళగం 730 పేరిట అన్నామలై ఒక వ్యూహాన్ని రూపొందించినట్టుగా ప్రచారం జరుగుతుంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఓటింగ్ పర్సంటేజీలను పరిగణలోకి తీసుకుని మరింత నిర్దిష్టమైన ప్రణాళిక రచించే ఛాన్స్ ఉంది. లోక్సభ ఎన్నికలను అన్నామలై కేవలం ఎంపీ స్థానాల దృష్ట్యా సీరియస్ గా పరిగణించలేదు. లోక్సభ ఎన్నికల ఫలితాలను పూర్తిగా విశ్లేషించటం తమ వ్యూహాత్మక నిర్ణయాల్లో కీలకంగా మారనుందని అన్నామలై ఇదివరకే ప్రకటించారు. అన్నాడీఎంకే స్థానాన్ని ఏ మేరకు బీజేపీ భర్తీ చేయగలిగింది, పశ్చిమ కనుమల్లో బీజేపీ ఏ మేరకు ఎదిగే అవకాశం ఉంది, డీఎంకే బలంగా ఉన్న రీజియన్లలో ఎక్కడ బీజేపీ కొంతమేర ఓట్లు సంపాదించగలిగింది, మధ్యతరగతి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు, యువ ఓటర్లు బీజేపీ విషయంలో ఎలాంటి వైఖరి కనపరిచారు, ఈ 5 ప్రశ్నలకు జవాబు దొరకాలంటే లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడాలి. ఫలితాలు వెలువడిన తర్వాత తమిళనాడులో బీజేపీ పూర్తి స్థాయిలో విస్తరణ వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఎందుకు ఈ 5 ప్రశ్నలు కీలకం కానున్నాయి అనేది చాలా ఆసక్తికరం. పశ్చిమ కనుమల పరిధిలో
పార్టీలోని ప్రాంతాన్ని కొంగునాడుగా పిలుస్తారు. కొంగునాడులో మొత్తం 57 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలను అన్నాడీఎంకే కైవసం చేసుకుంది. ఇక 17 స్థానాల్లో మాత్రమే డీఎంకే గెలిచింది. కొంగునాడులో అన్నాడీఎంకే చాలా బలంగా ఉంది. జయలలిత మరణం తర్వాత ప్రభావశీలమైన నాయకుడు లేకపోవటం, రెండుగా చీలిపోవటం కారణంగా అన్నాడీఎంకే పూర్తిగా బలహీనపడింది. అయితే ఇప్పటికీ ఆ పార్టీ క్యాడర్ కు గ్రామీణ ప్రాంతాలపై పట్టుంది. జనాన్ని కదిలించే బలం ఉంది. ఈ ప్రాంతంలోనే ఉత్తర భారతం నుంచి వచ్చి స్థిరపడిన వారు కూడా ఉన్నారు. దీంతో కొంత కాంగ్రెస్ వామపక్షాల ప్రభావం కూడా ఉంది. ఈ మొత్తం కారణాలను బేరేజ్ వేసుకున్న తర్వాత మాత్రమే అన్నామలై కోయంబత్తూరు నుంచి లోక్సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కోయంబత్తూరు లోక్సభ పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 స్థానాల్లో అన్నాడీఎంకే గెలిచింది. కోయంబత్తూరు దక్షిణంలో మాత్రం బీజేపీ విజయం సాధించింది. అన్నాడీఎంకే గెలిచిన 5 సెగ్మెంట్లలోనూ బీజేపీకి చెప్పుకోదగిన స్థాయిలో బలం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 40 స్థానాల్లో విజయం సాధించడంతో సరిగ్గా అవే స్థానాలపై బీజేపీ గురిపెట్టింది. ఇప్పటికే రెండో శ్రేణి అన్నాడీఎంకే నేతలు చాలా మంది కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక తమిళనాడులో అధికారాన్ని సాధించాలంటే పశ్చిమ రీజియన్ తో పాటు మధ్య దక్షిణ రీజియన్లపై పట్టు బిగించాలి. డీఎంకే ఎలా అధికారంలోకి వచ్చిందో తెలిస్తే ఈ పొలిటికల్ జాగ్రఫీ మరింత మెరుగ్గా అర్థమవుతోంది. సెంట్రల్ రీజియన్ లో డీఎంకే ఒకప్పుడు బలంగా ఉండేది. 2016 తర్వాత మధ్య రీజియన్ పై పూర్తిగా పట్టుకోల్పోయింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం అన్నాడీఎంకే వశమైంది. ఇక 2021లో సెంట్రల్ రీజియన్ తిరిగి డీఎంకే వశమైంది. మధ్య రీజియన్ లో 41 స్థానాలుంటే 2021లో డీఎంకే 37 స్థానాలు గెలుచుకుంది. అదే 2016లో కేవలం 16 స్థానాలకు పరిమితమైంది. ఇక 2016లో 25 స్థానాలు గెలుచుకున్న అన్నాడీఎంకే 2021లో 4 స్థానాలతో సరిపెట్టుకుంది. మధ్య రీజియన్ పై పట్టు సాధించడం ఆషామాషి వ్యవహారం కాదు. అందుకే అన్నామలై సురక్షితమైన పశ్చిమ కనుమల్ని ఎంపిక చేసుకుని అక్కడి నుంచి వ్యూహాన్ని విస్తరించే పనిలో పడ్డారు. ఉత్తర రీజియన్ లో కూడా డీఎంకే బలంగా ఉంది. రాజకీయ అనిశ్చితి గల ప్రాంతాల సంఖ్య చాలా తక్కువ. 2021లో అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎంకే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పట్టు బిగిస్తోంది. అన్నాడీఎంకేలోని జిల్లా స్థాయి నేతలను డీఎంకే ఈ పార్టీకి తమ పార్టీలోకి చేర్చుకుంది. బీజేపీ విస్తరణ వేగాన్ని సరిగ్గానే అంచనా వేసిన డీఎంకే అందుకు తగినట్టుగానే వ్యూహాలు రచిస్తోంది. ఉత్తర రీజియన్ లోని తిరువళ్లూరు, కాంచీపురం, వెల్లూరు, తిరువణ్ణామలై, విల్లిపురం సెగ్మెంట్లో మొదటి నుంచి డీఎంకే బలంగా ఉంది. ఈ ప్రాంతంలో విస్తరించేందుకు బీజేపీ చాలా కాలంగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. గ్రేటర్ చెన్నైలో బీజేపీ తరపున 2 కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. అయితే అదే స్థాయిలో డీఎంకే నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. డెల్టా రీజియన్ లోని కడలూరు, పెరంబలూరు, అరియాళూరు, తంజావూరు, నాగపట్నం, పుదుక్కోటై, తిరుచి సెగ్మెంట్లలో డీఎంకే సంస్థాగతంగా చాలా బలంగా ఉంది. మొత్తంగా తమిళనాడు పొలిటికల్ మ్యాప్ ను నిశితంగా గమనిస్తే బీజేపీ ప్రవేశానికి అనువైన ప్రదేశం పశ్చిమ రీజియన్ మాత్రమే. అందుకే పశ్చిమ కనుమల్లోని కొంగునాడు కేంద్రంగా అన్నామలై తమిళగం 730 వ్యూహాన్ని రచించినట్టుగా తెలుస్తుంది. ఇక తమిళగం 730 వ్యూహంలో ప్రధాన భాగం పశ్చిమ రీజియన్ తో పాటు మధ్య రీజియన్ పై దృష్టి సారించడమేనని అర్థమవుతోంది. అన్నాడీఎంకే ఓటర్ బేస్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు యూనివర్సిటీలు కేంద్రంగా కొత్త నాయకత్వాన్ని తయారు చేయటం ప్రధానమని అన్నామలై భావిస్తున్నట్టుగా అర్థమవుతోంది. డీఎంకే బలంగా ఉన్న చోట ప్రతి ఎన్నికను తీవ్రంగా పరిగణించి తప్పనిసరిగా పోటీకి దిగాలని అన్నామలై తన శ్రేణులని కోరుతూ వస్తున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత అన్నామలై మధ్యతరగతి ఓటింగ్ సరళిపై ప్రత్యేకంగా స్పందించారు. తమిళనాడులోని మధ్యతరగతి ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని మధ్యతరగతిని ప్రభావితం సంస్థలు ఏకపక్షంగా అన్నామలైకి మద్దతు ప్రకటించాయి. జయాపజయాలను నిర్ణయించే మధ్యతరగతి ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు స్పష్టంగా తెలుస్తోంది. మొత్తంగా లోక్సభ ఎన్నికల ఆధారంగా తమిళనాడులో బీజేపీ మరింత వేగంగా విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది. అన్నామలైకి పెరుగుతున్న ప్రజాదరణ బీజేపీకి అక్కరకొచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.